ధ్యానమిత్రులందరికీ నమస్కారం. 41 రోజుల పాటు 41 మంది మహా గురువుగారుల గురించి తెలుసుకుంటూ చేసే ఈ ప్రయాణంలో మనం ఈ రోజు 24వ రోజులోకి అడుగుపెట్టాం మై డియర్ ఫ్రెండ్స్. మరి 24వ రోజులోకి మీ అందరికీ ఇదే నా స్వాగతం. మరి ఈ రోజు మనం నేర్చుకోబోయే గురువు గారి పేరు మాస్టర్ సివివి గారు. ఆయన జీవితం ఒక అద్భుతాల సమాహారం. ఆయన జీవితం అనేక సాహసాలతో నిండిపోయింది. ఆయన జీవితం మనం కలలో కూడా ఊహించుకోలేని అద్భుతాల సమాహారము ఆయన పరిశోధనలు. ఎంత గొప్ప పరిశోధనలు చేశారంటే, ఇలాంటి ఒక పరిశోధన సాధ్యమేనా? ఇలా కూడా పరిశోధన చేస్తారా? ఇటువంటి మార్పులు తీసుకొస్తారా? అసలా ఇదంతా నిజమేనా అని ప్రతి సంఘటన, ఆయన ప్రతి పరిశోధన, ఆయన చేసిన ప్రతి పని మనల్ని అబ్బురపరిచే విధంగా ఉంటుంది. నిజంగా ఎంత గొప్ప మహాగురువు అంటే ఆయన మాస్టర్ సివివి గారు. అందుకని ఆయన మహాపరమ గురువుల్లో ఒకరిగా ఆయన్ని ఆ, అందరూ ఒప్పుకుంటారు. మరి ఆయన జీవితంలో చేసిన సాహసాలు, దానికి ఆయన సహజ ధర్మాచారిణిగా వచ్చిన వెంకాయమ్మ గారు, ఆ వెంకమాంబ గారు కూడా, ఆవిడ ఎంత గొప్ప యోగిని అంటే ఆవిడ గత జన్మలో మేడం బ్లావెట్స్కీ గారు. నేను మేడం బ్లావెట్స్కీ గారి గురించి చెప్పిన వీడియోలో ఆ, ముందు జన్మలో వెంకయ్యమ్మ గారు అనుకున్నాను. చదివి చాలా కాలం అయిపోయింది. కానీ అది పొరపాటుగా చెప్పాను మై డియర్ ఫ్రెండ్స్. యాక్చువల్ గా మేడం బ్లావెట్స్కీ గారి తర్వాత జన్మే సివివి గారి భార్యగా వచ్చారనమాట, వెంకయ్యమ్మ గారుగా. సో ఆవిడ అప్పటికే మహా గొప్ప యోగిని. మేడం బ్లావెట్స్కీగా ఉన్నప్పుడే ఆ పదార్థం యొక్క అణువులు మార్చడం ద్వారా ఆ పదార్థాన్ని ఎలా మార్చేయొచ్చు అనేదాన్ని శాస్త్రీయంగా ఆవిడ నిరూపించి, ఇది సాధ్యమే. ఒక ఇనుము ఉందనుకోండి, ఇనుము బంగారంగా మారుతుంది, బంగారం రాగిగా మారుతుంది, ఆ పదార్థంలోని అణువుల్ని గనక మనం మార్చగలిగితే ఆ పదార్థము మారిపోతుంది. అదే విధంగా మన శరీరంలో కూడా అణువుల్ని మార్చుకుని మన మాంసపిండాన్ని మంత్రపిండంగా చేసుకోవచ్చు. ఈ శరీరంలోని అణువులు మార్చుకుని మరణించాల్సిన అవసరం లేకుండా అధిరోహణ చేయొచ్చు అనే విషయాలన్నింటినీ కూడా ఎంతో అద్భుతంగా ఆ అందరి ముందు పెట్టిన ఆ మహాయోగిని ఆవిడ. ముందు జన్మలోనే ఆవిడ, మరి ఈ జన్మలో సివి గారి భార్యగా వచ్చారు. వారిద్దరూ కలిపి చేసిన ఆ సాహసాలు, వాళ్ళు ఎదుర్కొన్న ఎన్నో కష్టాలు, వాళ్ళు చేసిన పరిశోధనలు, వాళ్ళు తీసుకొచ్చిన మార్పులు, మొత్తం భూగ్రహానికి, మానవ జాతికి వాళ్ళు చేసిన సేవ ఇప్పటికీ ఈ రోజుకి ఆ ఫ్రూట్స్ అన్నిటినీ కూడా మనం అనుభవిస్తున్నాము. మనకి వాళ్ళ గురించి తెలిసినా తెలియకపోయినా, వాళ్ళ వర్క్ గురించి మనకి తెలిసినా తెలియకపోయినా. మరి ఈ రోజు ఈ కొంచెం సేపట్లో వాళ్ళ జీవితాన్ని గురించి చెప్పడం అసలు సాధ్యమయ్యే విషయమే కాదు. కానీ కొంచెం మచ్చు కన్నా వాళ్ళ జీవిత విశేషాలను మనం కొద్దిగా అన్నా తెలుసుకోవచ్చు. తెలిసిన వారందరూ మరి తిరిగి గుర్తు చేసుకోవచ్చు. మరి అందుకే ఈ రోజు మాస్టర్ సివి గారి గురించి, మరి ఆ వెంకాయమ్మ గారి గురించి తెలుసుకోవచ్చు. మాస్టర్ సివివి గారి అసలు పేరు ఏంటంటే అండి, కంచుపాటి వెంకట వెంకటస్వామి గారు. సివివి అని అందుకే అంటారనమాట. ఈయన మొదటిసారిగా ఇంగ్లీష్ అక్షరాలతో మంత్రాలని జోడించి ఎలాంటి వాళ్ళైనా పలకగలిగేలాగా, కొన్ని సాంస్కృతిక పదాలు ఉన్నప్పుడు, కొన్ని మంత్రాలు ఉన్నప్పుడు ఆ ఉచ్చారణ గనక మనకి సరిగా లేకపోతే గనక అది కూడా మనకు ఫలితాన్ని ఇవ్వదు. దానిని కూడా సులభం చేసేసి ఆధ్యాత్మిక, ఇప్పుడు మనం చూడండి, సైంటిస్టులు ఏం చేస్తారు, వాళ్ళు పరిశోధనలు చేసేసి వాళ్ళ కొత్త ఇన్నోవేషన్స్ చేస్తారు. వాళ్ళ కొత్త ఇన్నోవేషన్స్ ద్వారా ఏం చేస్తారంటే ఇంకా సులభం చేసేస్తారు అనమాట. ఇది వరకు ఫోను చేయాలంటే ట్రంకాలు బుక్ చేసుకొని, ఆ ట్రంకాలు అక్కడ వాళ్ళు వెయిట్ చేసి వాళ్ళని కలిపినప్పుడు మళ్ళీ ఆ ప్రాసెస్ అంతా అయ్యి అప్పుడు వాళ్ళు లైన్ లోకి వచ్చి అప్పుడు మాట్లాడడానికి 2-3 నిమిషాల సమయం మాత్రమే ఉండేది. మరి సైంటిస్టులు ఏం చేశారు, దాన్ని పరిశోధన చేసి మరింత మరింత కొత్త ఇన్నోవేషన్స్ తీసుకొచ్చి ఈ రోజు మన మొబైల్లో ఎక్కడికైనా సరే వీడియో కాల్ చేసుకుని మనం మాట్లాడుకునేలాగా మనం తయారయ్యాము. ఇప్పుడు మరింత కొత్త ఇన్నోవేషన్స్ వస్తున్నాయి. 3Dలో మనిషి ముందొచ్చి మాట్లాడే ఎంత ఇన్నోవేషన్స్ కూడా ఇప్పుడు మనకి దారిలో ఉన్నాయి. మరి అలాగే ఆధ్యాత్మికతలో కూడా ఎన్నో ఇన్నోవేషన్స్ చేసి, సులభతరం చేసి, మన మొత్తం మానవ జాతి అంతా కూడా ఒక ఆత్మ జ్ఞానంలో, ఆ ఎన్లైటన్మెంట్ దారిలో
చైతన్య జాగృతి దారిలో మన మార్గాన్ని సులభం చేసేలాగా ఎన్ని స్పిరిచువల్ ఇన్నోవేషన్స్ చేశారో మాస్టర్ సివివి గారు చెప్పనలవి కాదు మరి. అలాంటి స్పిరిచువల్ ఇన్నోవేషన్స్ లో ఒకటి ఆయన మంత్రాల్ని ఇంగ్లీష్ పొడి పదాలుగా ఈ సివివి అని చెప్పేసి, అలాగే ఆ, ఆయన ఆ మహాగురువులు గారికి కూడా ఎం ఎంటిఏ అని చెప్పేసి ఆ మహాగురువులందరికీ కూడా అలాగే చిన్న చిన్న కోడ్స్ ఇచ్చారనమాట. ఆ కోడ్స్ ద్వారా ఎన్నో గొప్ప గొప్ప యూనో కష్టతరమైన సాధన చేస్తే మనం కనెక్ట్ అయ్యే ఎనర్జీని వీటి ద్వారా కనెక్ట్ అయ్యేలాగా, దీన్ని సులభం చేయడానికి ఆయన అంత తేలికగా ఏం సులభం చేసేయలేదు. దీనికోసం ఆయన ఎంత వర్క్ చేశారు ఇలాంటి వాటి కోసం. మనం ఇలాంటి ఆ చిన్న చిన్న పొడి పదాలు కూడా మన అవసరం అనవలసిన అవసరం లేకుండా, అసలు మనకు ఆయన గురించి తెలుసుకోవాల్సిన అవసరం కూడా లేకుండా కూడా మనం ఆయన దగ్గర నుంచి లాభం పొందే ఎన్ని వర్కులు ఆ ఇద్దరు ఆ మహానుభావుడు ఆయన భార్య అందరూ కలిపి చేశారో. మరి ఈ రోజు మనం పూర్వం ఎప్పుడో వింటాం ఋషులు, ఋషిపత్నులు వాళ్ళు చేసిన గొప్ప గొప్ప కార్యాలు అని చెప్పేసి. ఆ మనం ఎవరెవరో సప్త ఋషులు వాళ్ళ భార్యల గురించి, అరుంధతి మాత, తారామాత, అనసూయమాత వీళ్ళందరి గురించి అప్పుడెప్పుడో కథల్లో విన్నాము. కానీ ఇటీవల కాలంలో మనకి అలాగొక ఋషిపత్తి లాగా మరి వాళ్ళిద్దరూ కూడా చేసిన వర్క్ అసలు అసామాన్యమైన వర్క్ మై డియర్ ఫ్రెండ్స్. మరి వాళ్ళ జీవిత విశేషాల్లోకి వెళ్దాం. ఆయన కంచుపాటి వెంకటస్వామి గారు ఆగస్టు 4, 1868లో జన్మించారు. ఆయన తమిళనాడులో కుంభకోణంలో ఒక తెలుగు కుటుంబంలో జన్మించారు. అయితే ఏం చేశారైతే అది మాల మధ్య దిగువ స్థాయి మధ్య తరగతి కుటుంబం అని చెప్పొచ్చు. అయితే చాలా ధనవంతులైన కంచుబాటి సుబ్బాయమ్మ గారు ఈ మాస్టర్ సివివి గారిని దత్తత తీసుకున్నారు. వారిది చాలా గొప్ప, ఇంకా ఒక రాజవంశం లాంటిది అనమాట అండి వాళ్ళది. ఎంతో కోటీశ్వరుల కుటుంబంలో ఈయన పెరిగారనమాట. సో ఆయన అప్పటి నుండి కుంభకోణం యొక్క పురపాలక సంఘానికి ఈయన అధ్యక్షులుగా ఉండేవారు అనమాట, చైర్మన్ గా ఉండేవారు. చాలా కోటీశ్వర్ల కుంభకోణం, అక్కడ ఎన్నో గొప్ప గొప్ప పుణ్యక్షేత్రాలన్నీ ఉన్నాయి కదా. సో ఎంతో మంది గొప్ప గొప్ప వాళ్ళందరూ రాజులు అలాంటి వాళ్ళందరూ కూడా అక్కడ దర్శనానికి వచ్చేవారు. అలా వచ్చిన వాళ్ళకి మరి వాళ్ళ స్థాయి ఆతిథ్యం అక్కడ ఎవరొకళ్ళు ఇస్తారు కదా. మామూలు చిన్న చిన్న పెద్దవాళ్ళు వచ్చినప్పుడు 7 స్టార్ హోటల్లోనే ఉంటారు కదా, అలాగే గొప్ప గొప్ప వాళ్ళు వచ్చినప్పుడు కూడా వాళ్ళందరికీ ఆతిథ్యం మాస్టర్ సివివి గారు వాళ్ళ భవనంలోనే ఏర్పాటు చేసేవారు అనమాట. వాళ్ళ భవనం కూడా ఒకవైపేమో ఆ బ్యూటిఫుల్ రివర్, ఒక పక్కనేమో ఆ కావేరీ నది ప్రవహిస్తూ ఉంటే మరో పక్క కాంచీపీఠం వారి దేవాలయము, మధ్యలో వీళ్ళ ఇల్లు, చిన్నప్పుడు ఇల్లు ఉండేదన్నమాట అండి. ఆయన చిన్నప్పుడు మామూలు సామాన్యంగా జీవించినట్టు కనిపించినప్పటికీ కూడా కొన్ని సంఘటనలు ఆయన జీవితాన్ని మలుపు తిప్పి ఆయన లైఫ్ పర్పస్ కి, ఆయన గత జన్మల సాధనకి కనెక్ట్ చేశాయన్నమాట. అందులో కొన్ని ఏంటంటే చిన్న వయసులోనే ఆయనకి రుక్మిణి అనే ఒక ఆవిడతో పెళ్ళయింది. ఆ వివాహం జరిగిన తర్వాత ఆయన రైల్వేకి సంబంధించిన కాంట్రాక్ట్ వర్కులు, పెద్ద పెద్ద భారీ భారీ కాంట్రాక్ట్ వర్కులు తీసుకుని చేసేవారు అనమాట. ఎంతో కోటీశ్వర్లు కదా ఆయన, పెద్ద వ్యాపారం చేసేవారు. అలా చేసేటప్పుడు ఏమైందంటే ఆ వ్యాపారంలో నష్టాలు బాగా వచ్చి మొత్తం ఆ ఆస్తులన్నీ కూడా వెళ్ళిపోయి మొత్తం అన్ని తీసేసి అప్పు తీర్చుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. అలాంటి గడ్డు పరిస్థితుల్లోనే ఈ రుక్మిణమ్మ గారు కూడా చనిపోవడం జరిగింది. సో అది ఆయన మొత్తాన్ని కుదిపి మొత్తం అసలైన సత్యం తెలుసుకునే వైపు, ఆ జ్ఞానాన్ని తెలుసుకునే వైపు ఆయన తీసుకెళ్ళింది. ఆ తర్వాత ఆయన ఆ పరమ గురువులతో అనుసంధానం అవ్వడము, తద్వారా గొప్ప గొప్ప యోగ స్థితులను సాధించడము అవన్నీ జరిగాయి అన్నమాట అండి. అయితే 1906 సంవత్సరంలో వెంగమాన్ అనే ఆ వెంకయ్యమ్మ గారు అంటారు, వెంగమాన్ అనే ఆవిడ్ని వివాహం చేసుకున్నారు. వివాహం చేసుకున్నప్పుడు ఆవిడకి జస్ట్ 12 సంవత్సరాలు అంతే. కానీ అప్పటికే చిన్నప్పటి నుంచి ఆవిడ వెంకమామ గారు చాలా గొప్ప యోగిని అనమాట అండి. ఆవిడ చిన్నప్పటి నుంచి ఆవిడకి తల నిండా రకరకాలైన కురుపులేసేవట. కురుపులేసి ఎంతలాగా ఆవిడ చాలా బాధ అనుభవించేవారంట. అంటే నాకేమర్థమైందంటే ఆవిడ ఫ్యూచర్ లో చేసే ఆ వర్క్ ఏదైతే ఉందో ఆ వర్క్ కోసం ఆవిడ మెదడుని, ఆవిడ శరీరాన్ని చిన్నప్పటి నుంచి మాస్టర్స్ అందరూ కలిపి ప్రిపేర్ చేశారనమాట. మరి మహా కార్యాలు చేయడానికి ఇప్పుడు ఒక బిడ్డ జన్మనివ్వడానికి పురిటి నొప్పులు ఎలాగైతే పడాలో
అలాగా ఒక గొప్ప మహాకార్యాలు చేసే ముందు ఈ యోగులందరూ ఎంతో శారీరక శ్రమ, ఉపవాస దీక్షలు ఇలాంటి ఎనర్జీ ప్రాసెస్లు ఎంతో ఎంతో ఆ ధనాన్నంతా కూడా తీసుకుంటారనమాట అండి. దీనినే తితీక్ష అంటారు. తితీక్ష అంటే ఆ శారీరక బాధలన్నిటినీ వాటన్నిటిని కూడా ఆ యోగంలో భరించవలసిన పరిస్థితి వస్తుందన్నమాట. ఆ భరించినప్పుడు మళ్ళీ దాంట్లోంచి వచ్చే ఫ్రూట్ ఎంతో అమోఘమైంది. ఇప్పుడు పురిటి నొప్పులు పడాలని చెప్పి బిడ్డను కనడం ఎలా మానేయమో, అలాగే ఆ యోగ శక్తిలో కలిగే ఆ యోగం యొక్క పై స్థాయికి వెళ్ళేటప్పుడు కలిగే ఆ యొక్క నొప్పులు, ఆ యొక్క బాధలు కూడా అలాగే భరిస్తారనమాట. పురుటి నొప్పుల్లాగే ఆ బిడ్డ ఎంత అమూల్యమైందో ఆ తర్వాత వచ్చే అవేకనింగ్, ఆ సిద్ధి లేకుంటే ఏదైతే ఉందో అది కూడా అంత మహాద్భుతమైంది కాబట్టి అవన్నీ భరిస్తారనమాట. చాలా కురుపులు వచ్చేసేవట. ఇంక ఎంతో కష్టపడేవారంట వాళ్ళ తల్లిదండ్రులు. కానీ ఏమాత్రం అవి తగ్గేవి కాదంట. ఇంకొకసారి ఇంకా తట్టుకోలేక ఆఖరికి ఆ తల మీద యాసిడ్ పోసేసారటండి. పోసేస్తే ఆ అమ్మాయి చనిపోవాల్సింది పోయి అవన్నీ తగ్గిపోవడం మొదలయ్యాయంట. తగ్గిపోవడం మొదలయ్యి కొంచెం మటుకు చిన్న చిన్నవేవో ఉండిపోతే ఒకసారి కాకి వచ్చి ఆవిడ తల మీద వాలి బలవంతంగా వాటన్నిటిని లాగేసి వెళ్ళిపోయిందట. మళ్ళీ ఆ నాడీ శాస్త్రాన్ని దాన్నంతటిని పరిశోధించి ఏంటని చేస్తే ఆయన ఒక ఋషి కాకి రూపంలో వచ్చి మొత్తం దాన్నంతా తీసేసి మొత్తం గత జన్మ తాలూకు జన్మ జన్మ పరంపరలో ఉన్న ఏమైనా దోషాలుంటే అవన్నీ తీసేసి మొత్తం ఆవిడ బ్రెయిన్ అంతా ప్రిపేర్ చేయడం జరిగింది. కరెక్ట్ గా 12 సంవత్సరాలకి సివివి గారిని వివాహం చేసుకోవడం జరిగింది వెంకమామ గారు. ఈ వాళ్ళ వివాహం తిరుపతిలో జరిగిందండి. ఆవిడ జన్మతః సిద్ధురాలు కదా! ఆవిడకి ఎన్నో ఎన్నో అనుభవాలు కళ్ళు మూసుకుంటే గొప్ప యోగంలో ఆధ్యాత్మిక ప్రయాణంలో చేసేయగలిగేవారు. ఆవిడ అనుభవాలన్నీ ఇంక సివివి గారిని ఇంకా బాగా ప్రేరేపించాయన్నమాట. మరింత కొత్త పరిశోధనలు చేయడానికి, మరింత మార్పులు తీసుకురావడానికి. సో, అయితే దక్షిణ భారతదేశంలోని కాంచీపురంలోని ఆహ్, అప్పయ్య పంతులు గారు, సుబ్బమ్మ గారి ఈవిడ జన్మించారనమాట అండి వెంకమాంబ గారు. ఆ తర్వాత శ్రీవివి గారిని వివాహం చేసుకున్నారు. అయితే శ్రీవివి గారు ఆ మనిషి బ్రహ్మగా మారడము అనే ఆ యోగ విద్య ఏదైతే ఉందో అది. దానికోసం ఈ మనుషులందరి యొక్క ఉన్నతి కోసం ఏం చెయ్యాలి అని చెప్పేసి ఏం చేశారంటే అండి, ఈ వెంకమాంబ గారు పాపం అప్పటికే ఆవిడ కుటుంబ బాధ్యతలన్నీ తీసుకున్నారు. రెండవ భార్యగా వచ్చారు. మొదటి భార్య పిల్లలున్నారు. వాళ్ళని చూసుకోవడం. ఆయన ఎప్పుడో గొప్ప గొప్ప రాజకుటుంబానికి సంబంధించిన ఆయన కదా! ఇప్పటికి ఆస్తులన్నీ అయిపోయినా సరే, ఆళ్ళొచ్చే అతిథుల్ని చూసుకోవడం, దాంతో పాటు యోగ సాధన చేసుకోవడం అన్నీ కూడా చాలా బాగా ఆవిడ చేసేవారనమాట. అయితే ఆవిడ్ని పంపించి ఆయన ఏం చేసేవారంటే ఆవిడ హాస్టల్ బాడీని పైకి వెళ్ళమనేవారు. ఆవిడ గొప్ప యోగ సిద్ధురాలు కదా! హాస్టల్ బాడీతో ఎక్కడికైనా వెళ్ళగలిగేవారు. సివివి గారు ఆవిడ్ని హాస్టల్ ట్రావెల్ చేయించి ఆ ఖగోళంలోకి, అంతరిక్షంలోకి, రకరకాల గ్రహాల మీదకి పంపించి అక్కడున్న ఎనర్జీ డైనమిక్స్ అన్నీ ఎలా ఉన్నాయి? భూమి మీదకి ఆ ఎనర్జీస్ ఎలాగ పోర్ట్రేట్ అవుతున్నాయి? దానివల్ల మనుషుల్లో ఎటువంటి ప్రభావాలు కలుగుతున్నాయి? ఎందువల్ల ఇంకా అజ్ఞానంలోనే మనుషులు ఉండిపోతున్నారు? ఆ ఎనర్జీ డైనమిక్స్ ఎలా చేంజ్ చేస్తే భూమి మీద ఉన్న ఎనర్జీ ఎలా మారిపోతుంది? అవంతటిని పరిశోధన చేసేవారనమాట. ఆవిడ ఒక్కొక్కసారి ఇంకా అంతరిక్షంలో చేసి, చేసి తిరిగి, తిరిగి, తిరిగి అలిసిపోయి ఈ ఫిజికల్ బాడీ అనారోగ్యం అయిపోయేదట. అనారోగ్యం అయిపోయి మొత్తం ఆవిడ స్పృహ లేకుండా అయిపోయినప్పుడు మళ్ళీ ఆవిడని జాగ్రత్తగా చూసుకుని ఆవిడ పిల్లల్ని చూసుకోగలగడం గాని ఏమీ చేయలేకపోయేవారట. అంత ఎక్కువ హాస్టల్ వర్క్ చేసేసరికి ఆవిడ డ్రైన్ అయిపోయేవారనమాట. మళ్ళీ ఆవిడని జాగ్రత్తగా చూసుకుని ఆవిడని ఆయన ఉండి సహకారం చేస్తూ మళ్ళీ ఆవిడని మామూలు స్థితికి తీసుకొచ్చి మళ్ళీ పంపించేవారంట. అలాగ వీళ్ళిద్దరూ కూడా అది ఎంత గొప్ప వర్క్ అంటే మై డియర్ ఫ్రెండ్స్ వాళ్ళ పిల్లల్ని పూర్తిగా ధ్యాస పెట్టేంత సమయం కూడా ఉండేది కాదట వాళ్ళకి. అంత ఎక్కువగా ఆ యోగ స్థితిలో మునిగి ఆ వర్క్‌లన్నీ కూడా చేస్తూ ఉండేవారనమాట అండి. అలాగే ఆ డైనమిక్స్ అన్నీ మార్చడం ద్వారా అలాగే కొంతమంది శిష్యుల్ని కూడా ఆయన స్వీకరించేవారట. సివివి గారు. కానీ శిష్యుల్ని స్వీకరించే ముందు ఆయన అందరికీ యోగం చెప్పడం మొదలు పెట్టలేదన్నమాట అప్పటికి. ఆయనే సాధన చేసుకునేవారు. ఎవరైనా వస్తే గనక వాళ్ళకి కూడా వాళ్ళ నాడీ శాస్త్రాన్ని బట్టి వాళ్ళ గత జన్మలు, గత జన్మ సంస్కారాలు, ఈ జన్మలో వాళ్ళ డెడికేషన్ ఎలా ఉంది? ఎంత వరకు ఎంత సీరియస్‌గా తీసుకోగలరు? అని అనేక పరీక్షలు పెట్టి, ఆ పరీక్షలు గత జన్మ సంస్కారాలు అన్నీ పరీక్షించిన మీదట మాత్రమే వాళ్ళు తీసుకునేవారనమాటండి. అంతవరకు తీసుకునేవారు కాదట శిష్యుల కింద. అలాగా బాగా జిజ్ఞాస ఉన్న వాళ్ళని మట్టుకు కొంతమందిని ఆయన శిష్యుల కింద స్వీకరించారనమాటండి.
అయితే అక్కడ మొత్తం 750 మంది శిష్యుల వరకు కూడా ఉండేవారన్నమాట అక్కడ. ఆ శిష్యుల్లో పెద్ద పెద్ద జడ్జిలు ఉండేవారు, డాక్టర్స్ ఉండేవారు, క్లర్క్స్ ఉండేవాళ్ళు, రిక్షా నడుపుకునే వాళ్ళు ఉండేవారు. అలాగా వాళ్ళు వీళ్ళని కాదు, యోగ శాస్త్రాన్ని పట్ల ఆసక్తి, వాళ్ళ డెడికేషన్, జన్మ సంస్కారం ఉన్న వాళ్ళందరినీ కూడా ఆయన శిష్యుల కింద స్వీకరించేవారు అనమాట. సో అలా ఎంతో మంది శిష్యులు, అలా వెంకాయమ్మ గారు కలిపి, సివివి గారు కలిపి, అలాగ మొత్తం అన్ని కలిపి ఆ అలాగ పరిశోధనలు చేస్తూ ఉండేవారు. ఆ వెంకయ్యమ్మ గారి ద్వారా సివివి గారు ఈ శిష్యుల్లో ఎవరికి ఏ సమస్యలు వచ్చినా, అనారోగ్యాల సమస్యలు వచ్చినా అవన్నీ కూడా ఆయన తగ్గించేవారు అనమాట అండి. చనిపోయిన వాళ్ళని ఎన్నో బ్రతికించడం. ఒకసారి ఒక ఆయన ఆరోగ్యం పాడైపోయి చనిపోయేలా ఉన్నారు. ఇంకా ఫ్యూ మినిట్స్ లో ప్రాణం పోయేలా ఉంది. సివివి గారు ఎక్కడికో వెళ్ళాలి. ఆయన నేను వెళ్ళొచ్చే వరకు ఆ బాడీని ఎవరు ముట్టుకోవడానికి వీల్లేదు, అక్కడి నుంచి తీయడానికి వీల్లేదు, జాగ్రత్తగా చూసుకోండి అని వెళ్ళిపోయారు అనమాట. వెళ్ళిపోతే వెళ్ళిపోయిన తర్వాత చనిపోయిన తర్వాత శవాన్ని ఎలా ఇంట్లో ఉంచుకుంటారు? ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు, బయట వాళ్ళు ఒప్పుకోరు. ఆయనేమో ఎవరు తీయొద్దు అని చెప్పేసి వెళ్ళిపోయారు సివివి గారు. ఏం చేయాలో తెలియదు. ఆయన 2 రోజులకి తిరిగి వచ్చారు. ఈలోగా ఆ స్మెల్ మొదలైపోయింది అందులోంచి. రాగానే ఏంటి ఇలా చేశారు, తీయొద్దని వెళ్ళిపోయారు, ఎంత తర్జన భర్జన పడుతున్నామో తెలుసా అంటే, కంగారు పడకండి అని ఆయన వెళ్ళి స్నానం చేసి వచ్చి ప్రేయర్ లో కూర్చుని, ఆయన 3 సార్లు ప్రేయర్ చేయగానే, ఒక్కసారి ప్రేయర్ చేయగానే ఒక జరకు వచ్చింది, రెండోసారి ప్రేయర్ చేయగానే ఇంకొక జరకు వచ్చి, మూడోసారి ప్రేయర్ చేయగానే ఆయన లెగిసి కూర్చున్నారట. అంటే చనిపోయి 2 రోజులు అయిపోయిన తర్వాత, శరీరంలో వాసన వచ్చిన తర్వాత కూడా ఆయన లేపి కూర్చోబెట్టారు. తర్వాత మళ్ళీ 7, 8 సంవత్సరాల పాటు ఆయన మొత్తం అందరికీ ఆరోగ్యంగా ఉండి వంట చేసి పెట్టారు. మరి ఇలాంటి అద్భుతాలు ఎన్నో ఎన్నో, ఆ అడుగడుగున అద్భుతము, అడుగడుగున సాహసము, అడుగడుగున ఎక్స్పెరిమెంట్స్ తో నిండిపోయింది మాస్టర్ సివివి గారి జీవితం అనమాట అండి. అలాగే ఆయనకి ఆదాయం అంతా ఎక్కువ ఉండేది కాదు. చాలా సింపుల్ లైఫ్ గడుపుతూ ఎక్కువగా దీనికే మొత్తం అంతా పెట్టేవారు అనమాట అండి. అయితే ఆ ఆయన ఏం చేసేవారంటే, ఆ పైకి వెంకయ్యమ్మ గారిని పంపించి అనేక అనేక గ్రహాలు ఉంటాయి కదా, ఆ గ్రహాల నుంచి భూమికి వచ్చే ఆ ఎనర్జీ డైనమిక్స్ లో ఉన్న లోపాలను గుర్తించి ఆ లోపాలన్నిటినీ సరిచేయడం మొదలు పెట్టేవారు అనమాట. అలా సరిచేసి భూమి యొక్క మొత్తం వైబ్రేషన్ ని, భూగోళం యొక్క వైబ్రేషన్ ని ఆయన మార్చేశారనమాట అండి. అలా మార్చడం వల్ల ఏమైందంటే, ఇదివరకు పిల్లలు, పూర్వం మీ అమ్మమ్మల్ని వాళ్ళని అడగండి, అప్పుడు పుట్టిన పిల్లలు ఎలా ఉండేవారు అంటే గనక, ఆ అమ్మమ్మలు చిన్నప్పుడు, వాళ్ళు చిన్నగా ఉన్నప్పుడు, అప్పుడు చిన్న చిన్న పిల్లలు ఎలా ఉండేవారంటే, కళ్ళు మూసుకుంటే ఆ పుట్టిన పిల్లలు మూసిన కళ్ళు గుప్పుడే తెరవడానికి 10 రోజులు పట్టేదట. ఇంచుమించు 3 నెలలు అలా ముద్దలా ఉండేవారు అంతేనట పిల్లలు. కానీ ఇప్పుడు చూస్తే పుట్టిన వెంటనే కళ్ళు తెరవడం, గుప్పెడు విడవడం, ఆ యాక్టివ్ గా తయారైపోవడం, ప్రశ్నించడం చాలా అలాగే టెక్నాలజీ, అంతకు ముందుకి సివివి గారికి ముందుకి, సివివి గారి తర్వాత ఆ చేంజెస్ చేసిన తర్వాత టెక్నాలజీలో ఎంత స్పీడ్ గా డెవలప్ అయిందంటే, భూమండలం, మానవ మేధస్సు యొక్క చైతన్య జాగృతిని స్పీడప్ చేశారనమాట. ఆధ్యాత్మికంగా కావచ్చు, సాంకేతికంగా కావచ్చు, ఎలాగైనా సరే ఆలోచన పరంగా, తార్కికంగా, అన్ని రకాలుగా ఆ చైతన్యం, ఇప్పుడు ఆ చైతన్యం సహస్రదళ చైతన్యం, ఒక రంగంలో కాదు, అది విచ్చుకున్నప్పుడు అన్ని రంగాలలోనూ విచ్చుకుంటుంది అనమాట. అలాగా ఆ భూమి యొక్క మానవ చైతన్యం యొక్క డైమెన్షన్స్ ని, అంతరిక్షంలో ఉన్న అనేక అనేక గ్రహాల యొక్క ఆయన్ని అదుపులో తెచ్చుకుని, ఆ డైమెన్షన్స్ ని మంగాయమ్మ గారిని పంపించి ఇక్కడి నుంచి డైరెక్షన్ చేసి ఆవిడ అయినా కలిపి అవన్నీ మార్చేయడం ద్వారా మొత్తం భూమి యొక్క డైమెన్షన్ ని చేంజ్ చేసేసారనమాట అండి. అది ఆయన చేసిన గొప్ప వర్క్. దానికోసం ఎంత పరిశోధన చేశారో, ఎన్నెన్ని చేశారో అసలు చెప్పనలవి కాదనమాట. అలాగే ఆయన చేసిన పరిశోధనల్లో ఒక శుక్రగ్రహం మట్టుకు ఆయన మాట వినేది కాదనమాట. మాట వినేది కాకపోతే, అప్పుడు ఒకసారి కావేరీ నది దగ్గరికి వచ్చి మొత్తం ఆ ఆ శిష్యులందరూ కలిపి, ఈయన కలిపి, ఆ వెంకయ్యమ్మ గారిని కూర్చోబెట్టి మొత్తం అంతా కలిపి ఏం చేశారంటే, మొత్తం ఆ శుక్రగ్రహం మీదకి పంపించారనమాట శక్తిని, దానిని అధీనంలోకి తీసుకురావడం కోసం. ఆ శుక్రగ్రహణంలో ఆ ధ్యానం ఎప్పుడైతే అప్పుడు వాళ్ళు చేశారో, అది చేసినప్పుడు అంతరిక్షంలోంచి ఒక పెద్ద శబ్దం వచ్చిందటండి. పెద్ద శబ్దం వచ్చి ఒక పెద్ద ఉరుము భూమి వైపు వచ్చినట్టు అయ్యి, అక్కడ ఉన్న కుంభకోణంలో ఉన్న ఒక బ్రిడ్జ్ కూడా బీటలు వేసేసిందంట అప్పుడు ఆ ధ్యానం చేసినప్పుడు. ఆ తర్వాత అమెరికా ఒక 2, 3 నెలల్లో పరిశోధనలు చేసే, అంతరిక్ష పరిశోధనలు చేసే ఒక అమెరికా నుంచి ఒక ఆ, న్యూస్ వెలువడింది అనమాట. అదేంటంటే, శుక్రగ్రహం మీద అంతకు ముందు లేని బీటలు ఏర్పడ్డాయి అని చెప్పేసి.
మరి అంతకు ముందే మాస్టర్ సివివి గారు ఆ లొంగని శుక్రగ్రహాన్ని లొంగ తీసుకోవడం కోసం ఆ ఎనర్జీని పంపించి ఆ శుక్రగ్రహం యొక్క ఎనర్జీస్ భూమి వైపు చూసే ఎనర్జీస్ మారడం చాలా అవసరం అన్నమాట అండి. వాటిని కూడా మార్చడం అనేది జరిగిందనమాట. అలాగా మొత్తం ఈ భూమి యొక్క డైమెన్షన్స్ ని మనకి ఆయన తెలిసినా తెలియకపోయినా, ఆయన చేసిన గొప్ప సాహసాలు, వర్క్, పరిశోధనలు తెలిసినా తెలియకపోయినా, మనం అందరం కూడా ఆయన యొక్క ఆ ఫ్రూట్ ని అనుభవిస్తున్న వాళ్ళమే. అలాగే ఆయన పరిశోధనలో ఒకసారి ఏం చేశారంటే అండి, ఒక ఎరిస్ అనే ఒక తోకచుక్క 1910వ సంవత్సరంలో భూమికి దగ్గరగా వచ్చిందనమాట. ఆ ఎరీస్ అనే తోకచుక్క వచ్చిన సమయంలో ఆయన ఏం చేశారంటే ఫిజికల్ గా సంపర్కం లేకుండా అంటే సెక్స్ చేయకుండా విడిగా ఆయన యోగ శక్తి ద్వారా ఒక ప్రాణశక్తి ద్వారా ఆ వెంకయ్యమ్మ గారి గర్భంలో ఒక శిశువుని తయారు చేశారు సివివి గారు. తయారు చేసినప్పుడు ఆ శిశువు పుట్టారనమాట అండి. ఆయన చందు ఆగస్టు 13 1908 సంవత్సరంలో ఆయన పుట్టారు. ఆ 10వ సంవత్సరంలో తోకచుక్క దగ్గరగా వస్తుంది అనమాట అండి. అయితే ఆ పుట్టినప్పుడు ఆ బాలుడి పేరు చందు. ఎన్ని అద్భుతాలంటే ఆ అబ్బాయి పుట్టినప్పటి నుంచి మాట్లాడగలిగేవాడట మొత్తం స్పష్టంగా. ఆ చెంటి పసిగుడ్డుగా ఉండగానే. అలాగే రోజు రోజుకి పెరుగుతూ మామూలు గ్రోత్ కంటే కూడా ఆయన గ్రోత్ చాలా విభిన్నంగా ఉండేదన్నమాట చందు గ్రోత్ అనేది. 3 నెలలకే ఇంచుమించుగా 4, 5 సంవత్సరాల బాలుడిలాగా ఆయన ప్రవర్తించేవారట. ఆయన నడవగలిగేవారు, మాట్లాడగలిగేవారు. కొంచెం బాడీ కూడా అలాగే ఎదిగేది. ఆయన అంతరిక్షానికి సంబంధించిన, ఆ విశ్వానికి సంబంధించిన, భూమి పుట్టుక, సూర్యుడి పుట్టుకకు సంబంధించిన అనేకానేకానేక రహస్యాల్ని సివివి గారికి, వెంకయ్యమ్మ గారికి అనర్గళంగా చెప్తూ ఉండేవారట. ఎంతెంతో జ్ఞానాన్ని ఇచ్చేవారట ఆయన చందు. ఆయన ఎక్కడి నుంచో వచ్చారనమాట భూమి మీదకి ఆయన. అయితే ఆయన 15 నెలలు మాత్రమే ఆ చందు అనే అబ్బాయి జీవించారనమాట. అయితే ఏమైందంటే మే 17 1990 సంవత్సరంలో భుక్తరహిత తారక రాజయోగము అని చెప్పేసి దానిని ప్రారంభించారు. ఆ ప్రారంభించిన చాలా నిరాడంబరంగా ప్రారంభించారు కానీ అది గొప్ప మహత్తరమైన ప్రారంభం. ఆ 1917 1910 సంవత్సరంలో ఆ భుక్తరహిత తారక యోగాన్ని మొదలు పెట్టినప్పుడు అది చందు గారు ఆయన దానికి అధ్యక్షత వహించి ఆయన ఆధ్వర్యంలో మొత్తం అదంతా ఆ భుక్తరహిత తారక యోగాన్ని ఆయన ప్రారంభించడం అప్పటి నుంచి అందరికీ కూడా అప్పటి వరకు కొంతమంది సెలెక్టివ్ పీపుల్ ని తీసుకున్నారు కదా అలా కాకుండా అందరికీ కూడా ధ్యానాన్ని అందించడం అనేది మొదలు పెట్టారు సివివి గారు. మరి అలా మొదలుపెట్టి ఆ కార్యక్రమాన్ని దానికి కావలసిన మొత్తం డిజైనింగ్ ని అంతా ఇవ్వడం కోసమే ఈ చందు గారు వచ్చారనమాట. మరి మాస్టర్ సివివి గారు కోర్సులు మామూలు కోర్సులు కాదు. ఏమనుకున్నారు? గత జన్మ పాపాన్నంతా ప్రక్షాళన చేసుకోవడం ఒక కోర్సు. ఇంకా జన్మరాహిత్య స్థితి పొందడం ఒక కోర్సు. 10 సంవత్సరాల్లో ముక్త స్థితిని పొందడం ఒక కోర్సు. ఇవన్నీ ఆయన దగ్గర కోర్సులు అనమాట అండి. ఈ ప్రపంచంలో ఏ యూనివర్సిటీలోనూ ఎక్కడ ఇలాంటి కోర్సులు ఉండవు. మరి అలాంటి కోర్సులన్నిటిని కూర్చుకుని ఆయన ఆ చందు ఆయన ఇచ్చిన మార్గదర్శకత్వం ద్వారా పరమ గురువుల మార్గదర్శకత్వం ద్వారా ఆయన పొందిన అనేక అనేక జ్ఞానం ద్వారా అవన్నింటిని పెట్టుకుని ఆ భుక్తరహిత తారక రాజయోగాన్ని ఆయన మొదలు పెట్టారనమాట. అలా మొదలుపెట్టిన తర్వాత అప్పుడు అక్కడే ఆ ఎంటిఏ అంటే ఆ మహా గురువుల యొక్క శక్తి అంతా కలిపేసిన ఒక లైట్ కోడ్ అనమాట అండి. ఒక నేమే ఎంటిఏ. ఆ ఎంటిఏ అనే దాన్ని సివివి గారికి చందు గారు ఇవ్వడం జరిగింది అనమాట అండి. ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ఆ పని కోసమే వచ్చాను. ఇంకా నేను వెళ్ళిపోతానని ఆయన చనిపోయడం జరిగింది 15 అయితే ఆయన చనిపోవడం ఎవరికి ఇష్టం ఉంటుంది చూడండి. ఒక మహా గురువు మన ఇంటికొచ్చి కేవలం కొన్నాళ్ళు ఉండి తర్వాత ఇంకెళ్ళిపోతాను ఇంకెప్పటికీ రానంటే మనకు వదలబుద్ధి అవుతుందా? అవ్వదు కదా! అందులోనూ తల్లిదండ్రులాయే. ఆ సివివి గారు, ఆ వెంకయ్యమ్మ గారు కూడా ఎలాగైనా బ్రతికించండి చందుని అని అడగడంతో 20 రోజుల పాటండి ఆయన చనిపోవడం సివివి గారు యోగ శక్తితో ఆయన బతికించడం. ఆయన లెగిసి కూర్చోవడం, ఆ రోజంతా బాగా ఉండడం, మళ్ళీ మర్నాడు చనిపోవడం. మళ్ళీ మర్నాడు సివివి గారి యోగ శక్తితో ఆయన బతికించడం. ప్రాణశక్తిని అంతా పోసి మళ్ళీ ఆయన చనిపోవడం. ఈ ప్రక్రియలో సుందరం అనే ఒక ఆయన ఉన్నారు. ఆయన కూడా సివివి గారి ప్రధాన శిష్యుడు అనమాట ఆయన. ఆయన కూడా ఒక చిన్న సాధారణమైన క్లర్క్ పని చేసేవారు. కానీ చాలా గొప్ప శిష్యుడు అనమాట ఆయన. ఆయన కూడా అంతరిక్షంలోంచి ఎంతో ప్రాణశక్తిని తీసుకొచ్చి మళ్ళీ అక్కడ పోసి ఆ చందుని బ్రతికించడంలో సహాయం చేసేవారనమాట. అలాగా ఒక రోజు 2 రోజులు కాదండి. 20 రోజుల పాటు ఆయన రోజు చనిపోవడం, బతికించడం, చనిపోవడం, బ్రతికించడం.
అలా చేసిన తర్వాత 20వ రోజు ఆయన లెగిసి నాకు వచ్చిన పని అయిపోయింది. ఇంక నేను ఇక్కడ ఉండలేను. నేను ఇంక వెళ్ళిపోవాలి. ఇంక మీ బంధాన్ని విడిచిపెట్టి నన్ను వెళ్ళిపోనివ్వండి అని చెప్పినప్పుడు ఇంకా 20వ రోజు ఆ చందు గారు ప్రాణాన్ని విడిచిపెట్టడం జరిగింది. ఏ రోజైతే ఆయన ప్రాణాన్ని విడిచిపెట్టడం జరిగిందో ఆ రోజు నుంచి ఆ ఎరిస్ అనే తోకచుక్క అప్పటి వరకు భూమి దగ్గరగా ఉంది. వచ్చి అది కూడా ఒక 15 నెలల పాటు అక్కడి నుంచి అది దూరంగా ప్రయాణించడం మొదలుపెట్టిందనమాట. ఆ తోకచుక్క ద్వారా ఆయన రావడము, ఎటువంటి సంపర్కం లేకుండానే గర్భంలో ప్రవేశించడము, ఆ యోగ శక్తి ద్వారా అదంతా ఆయన సాధ్యమయ్యేలా సివివి గారు చెయ్యడము, ఆయన వచ్చి మహా అద్భుతాలు చేయడము, ఆ బాలుడిని చూడడానికి అని చెప్పి వినడానికి కోకొల్లలుగా జనాలు వచ్చేవారటండి అప్పట్లో. మరి ఎన్నో ఎన్నో అద్భుతమైన విషయాలు ఆయన చెప్పారంట. మరి ఇది కూడా వాళ్ళు చేసిన ఒకానొక ఎక్స్పెరిమెంట్. మామూలు శాస్త్రవేత్తలు కాదండి వీళ్ళు. అత్యద్భుతమైన ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలు అనమాట అండి. అయితే ఈ చందు ఇది అయిపోయిన తర్వాత ఇంకా ఎన్నెన్నో ఎన్నెన్నో వెంకాయమ్మ గారు భూమి పుట్టుక గురించి, సూర్య పుట్టుక గురించి ఆ రహస్యాలన్నిటిని తెలుసుకొచ్చారు. అలాగే ఆళ్ళు చేసిన పరిశోధన వల్ల ఒకసారి ఏం చెప్పారంటే సివి గారు మండలం ఏదైతే ఉందో అది 10 మైళ్ళ పాటు విస్తరించింది అని చెప్పేసి చెప్పారనమాట. సివివి గారు చెప్పిన 6 నెలలకి నాసా శాస్త్రజ్ఞులు చంద్రమండలం కొంచెం వెనక్కి జరిగి 10 మైళ్ళు ఇంకా ఎక్కువగా విస్తరించింది అని చెప్పేసి నాసా సైంటిస్టులు ఆయన చెప్పిన 6 నెలల తర్వాత వాళ్ళ పరిశోధనలో తెలుసుకోవడం జరిగింది. అలాగే ఆయన ఒకసారి చెప్పారనమాట. హ్మ్. ఈ శుక్రగ్రహం మీద ఇదయిన తర్వాత మళ్ళీ ఆ బీటలొచ్చినట్టుగా తెలిసినియి కదా! అలాగా 2050 నాటికి భూమి గ్రహానికి దగ్గరగా చాలా గ్రహ శకలాలొస్తాయి అని చెప్పారనమాట. అది కూడా అలాగే ఎన్నెన్నో విషయాలు ఆయన ముందుగానే చెప్పగలిగేవారనమాటండి. అయితే మే 12, 1922 సంవత్సరంలో ఒక గ్రహం మీదకి ఒక శక్తిని పంపించారనమాటండి ఆయన. ఆ గ్రహాన్ని కూడా అదుపులోకి తీసుకొని, మరింత మానవ చైతన్యం మన మడ్డు బుర్రలన్నిటిని వదలగొట్టుకొని వికసింప చేయడానికి ఒక పరిశోధన చేస్తూ ఎంతో శక్తిని పంపించినప్పుడు, ఆ శక్తంతా తిరిగి ఒక్కసారిగా ఆయన శరీరం మీదకి అన్‌ఎక్స్‌పెక్టెడ్ వేలో రావడం జరిగిందనమాట. అలా వచ్చినప్పుడు ఇంక సివివి గారు ఆయన సమాధి చెందడం అనేది జరిగింది. సమాధి చెందేటప్పుడు కూడా ఆయన పరిశోధనలో ఆ మానవ జాతికి సేవ చేసే ఇదిలోనే ఆయన తన శరీరాన్ని విడిచిపెట్టారనమాట. అయితే ఆయన శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత, సమాధి చెందిన తర్వాత 10 రోజులకి కారణ శరీరంతో మళ్ళీ వెంకమ్మ అమ్మగారికి కనిపించి, "నువ్వు ఏమీ భయపడవద్దు, బాధపడొద్దు. నేను మీతోనే ఉంటాను. లైట్ ఫామ్‌లో నువ్వు అనుకున్నప్పుడల్లా నన్ను చూడగలవు. కానీ నేనే వచ్చి కనిపిస్తూ ఉంటాను. మీకు గైడెన్స్ ఇస్తూ ఉంటాను" అని చెప్పేసి, "మీరు ముందుకు నడవండి" అని చెప్పి చెప్పడం జరిగిందనమాట. ఆ తర్వాత వెంకమ్మ గారు ఎన్నో కష్టాలు పడడం జరిగింది. ఆర్థిక ఇబ్బందులు, పుట్టింటికెళ్తే పుట్టింటి దగ్గర కూడా సరైన ఇది లేదు. అలా ఆఖరికి ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఉన్నప్పుడు మళ్ళీ సివివి గారు కనిపించి కుంభకోణం వెళ్ళమని చెప్తారనమాట. ఆ కుంభకోణం వెళ్ళినప్పుడండి రైలు దిగేసరికి కట్టిక చీకటనమాట. ఆవిడ స్త్రీ కట్టిక చీకటి. బయటికి రావడానికి కూడా ఎవరైనా అంటే భయపడతారనమాట. అలాంటి కటిక చీకటి. ఏ లైట్లు, వీధి లైట్లు ఏమీ లేవనమాట. అయినా సరే ఆవిడ ధైర్యంగా సీవీవి గారు ఎళ్ళమని చెప్పారు కదా! అని చెప్పి వెళ్ళి అక్కడ వెంకటాచలపతి గారి ఇంటికెళ్తారనమాట. ఆహ్, ఆ! సారీ వెంకటాచలపతి గారు కాదు. నరసింహ పంతులు గారు. నరసింహ పంతులు గారింటికి వెళ్తారు. వెళ్ళినప్పుడు ఒక ఎడ్ల బండిని పిలుస్తారనమాట. పిలిచినప్పుడు అది ఎక్కంగానే ఆ కటిక చీకట్లో ఆయన తీసుకెళ్తాడు. ఆవిడ దిగిపోయిన తర్వాత చెప్తారనమాట. "నాకొక వెలుగు కనిపించిందండి. నేనెళ్ళే దారంతా కూడా వెలుగు నాకు దారి కనిపించేలా చేసి మిమ్మల్ని దింపడం సులువుగా అయిపోయేలా చేసింది. అదేంటో నాకు అర్థం కావట్లేదు. నాకెప్పుడు జరగలేదు అలాగా" అని చెప్పేసి ఆహ్, బాడుగ తీసుకొని వెళ్ళిపోతారనమాట. వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు అక్కడెళ్ళిన తర్వాత నరసింహ గారు ఇంటి పక్కనే ఒక ఇల్లు ఉంటుంది. అక్కడ వెంకటాచలపతి గారు అనే ఆయన అక్కడ ఆవిడకి బస ఏర్పాటు చేసి, అప్పటినుంచి కూడా ఆవిడ ఇంట్లో ఏ సరుకయిపోతే ఆ సరుకు ఎవరొకళ్ళు తెచ్చి ఇప్పుడు పెసలయిపోయినాయనుకోండి వచ్చి పెసలిచ్చేవారట. ఎవరో ఇమ్మన్నారని. బియ్యం అయిపోతే వచ్చి బియ్యం ఎవరో ఇమ్మన్నారని ఇచ్చేవారు. పప్పయిపోతే పప్పు. ఏదయిపోయిందో అదే వస్తువు కరెక్ట్‌గా ఆవిడకి లోటు లేకుండా ఆ సమయానికి వచ్చి ఎవరొకళ్ళు ఇచ్చి వెళ్తూ ఉండేవారనమాటండి. అలాగే మొత్తం శిష్యులు అందరూ కలిపి సహాయం చేసే మాస్టర్ గారి ఇద్దరు అమ్మాయిలకి వివాహం చేయడం జరిగిందనమాట. అలా ఆవిడ ఎన్నో కష్టాలను ఎదుర్కొంటూ సింపుల్ లైఫ్ బతుకుతూ, ఆ పిల్లలనది చూసుకుంటూ, ఒక పక్క యోగ సాధన చేసుకుంటూ, అలా మాస్టర్ గారు జీవించిన ఆ ఇల్లు ఏదైతే ఉందో, ఆ ఇంటిని కుటుంబ సభ్యులు అమ్మేస్తారనమాటండి ఒక కాఫీ హోటల్‌కి. అది వెంకాయమ్మ గారికి ఎంత మాత్రం నచ్చక అంత మహానుభావుడు ఉన్న ఇల్లు అలా అవ్వకూడదని, మళ్ళీ శిష్యులందరిని చేత ఆ చందాలు పోగేసి మళ్ళీ ఆ ఇంటిని కొని అక్కడ
గురు పూజ అది జరిగేలాగా అక్కడ సివివి గారి శిష్యులు యోగ సాధన జరిగేలాగా దాన్ని చెయ్యడము అవన్నీ చేశారనమాట. అయితే ఒకసారి ఏం జరిగిందంటే అండి, వాళ్ళ చిన్న కుమార్తె కుంభకోణం వచ్చేసి ఆవిడ దగ్గరే ఉండేవారు. పెద్ద కుమార్తె నాగపూర్‌లో ఉండేవారు. ఆవిడ ఒకసారి నాగపూర్ వెళ్ళినప్పుడు పెద్ద కుమార్తె దగ్గరికి అక్కడ మాస్టర్ సివివి గారు కనిపించారనమాట ఆవిడకి. కనిపించి ఆయన ఏమన్నారంటే, "నిన్ను చూడడానికి ఎంతో మంది సోదరులొస్తున్నారు. సిద్ధంగా ఉండు" అని చెప్పారట. అంటే అదే సమయంలో కాశీలో కుంభమేళా జరుగుతుందన్నమాటండి. ఆ కుంభమేళా నుంచి ఎంతో మంది హిమాలయ యోగులు, గొప్ప గొప్ప సిద్ధ పురుషులు, ఋషులు వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి ఆహ్, నాగపూర్ వచ్చి ఆవిడని దర్శించేవారనమాటండి. ఒక్కోసారి అర్ధరాత్రి వచ్చేవారు, తెల్లవారుజాము వచ్చేవారు. ఏ సమయం అంటే ఆ సమయం వాళ్ళు వచ్చి ఆవిడని దర్శించి ఆవిడతో మాట్లాడి, నా వెంకయ్యమ్మ గారితో మాట్లాడి వెళ్ళేవారనమాట. అప్పుడు ఆ పిల్లలు చిన్న చిన్న మనవలు వాళ్ళు చూసి వాళ్ళని భయపడిపోతే భయపడకండి అని చెప్పి వాళ్ళ ఎవరు వాళ్ళ గొప్పతనం ఏంటి అవన్నీ కూడా ఆ వెంకయ్యమ్మ గారు వాళ్ళకి చెప్పేవారట. అలాగ ఎంతో మంది ఋషులు వచ్చి ఆవిడని సందర్శించడం జరిగిందనమాట. ఎందుకంటే ఆవిడ చేసిన వర్క్ సాధారణమైన వర్క్ కాదు మై డియర్ ఫ్రెండ్స్. అసామాన్య సామాన్య అసలు ఎంత మనం కలలో కూడా ఊహించుకోలేం. ఇదేంటి ఇలాగ గ్రహాలను అదుపులో తెచ్చుకొని అంతరిక్షంలో ఉన్న వైబ్రేషన్లు మార్చేసి మీరు కనుక తెలుసుంటే గనక వినే మన ఫ్రెండ్స్ లో మన 12 డిఎన్ఏ అని 2 డిఎన్ఏ కింద మార్చేయడము, ఆ బ్లాక్ ఎనర్జీస్ మొత్తం మనుషుల యొక్క దివ్యత్వాన్ని తగ్గించేయడం అవన్నీ జరిగాయి కదా! మళ్ళీ అదంతా పోయి మళ్ళీ మన డిఎన్ఏ యాక్టివేట్ అయ్యేలాగా, మనది 12 స్ట్రాండ్ డిఎన్ఏ అయ్యేలాగా మళ్ళీ ఎంతో మంది మహానుభావులు వర్క్ చేశారు. మన వైబ్రేషన్ మారేలాగా. అందులో ఎంతో గొప్ప వర్క్ చేసిన మహానుభావుడే మాస్టర్ సివివి గారనమాట అండి. అయితే ఒకసారి పెద్దలుడు గారు అడిగారట మాస్టర్ సివివి గారు అందరికీ కనిపిస్తున్నారు. నాకు మాత్రం కనిపించట్లేదు ఏంటండి అని కృష్ణస్వామి గారు పెద్దలుడు గారి పేరు. ఆయన అడిగేటప్పుడు ఆయన మేడం గారు చెప్పారట సమయం వచ్చినప్పుడు కనిపిస్తారు అని చెప్పి. అప్పుడు ఒకసారి ఒక గురు పూజ జరిగేటప్పుడు సడన్ గా ఆ మాస్టర్ గారు ఆయనకి కనిపించడం, ఆ కాంతికి ఆయన స్పృహ తప్పి పడిపోవడం జరిగిందనమాట. అప్పుడు వెంకయ్యమ్మ గారు చెప్పారట, తగిన సాధన చెయ్యాలండి గురు దర్శనానికి. ఆ సాధన చేయకుండా గనక దర్శనం కలిగితే మళ్ళీ బాధపడతారు. అది తట్టుకోలేరు ఆ శక్తిని. సాధన పెంచాలి అని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా సాధన యొక్క ప్రాముఖ్యాన్ని ఆవిడ తెలియజేశారనమాట. అలా ఆవిడ జీవితం కొనసాగింది. ఆఖరికి 1961లో ఆవిడ 67వ సంవత్సరంలో వెంకయ్యమ్మ గారు కూడా సమాధి చెందడం, ఇంకా భౌతిక దేహాన్ని విడిచిపెట్టడం జరిగిందనమాటండి. మరి సివివి గారి శిష్యుల్లో ఎంతెంతో మంది మహానుభావులు మాస్టర్ ఈకే గారి గురించి తెలుసుకున్నాము. ఎకరాల కృష్ణమాచార్యుల వారు. సివివి గారు చనిపోయిన తర్వాత ఆయనకి ధ్యానంలో కనిపించి ఆ ధ్యానంలో సివివి గారు ఎకరాల కృష్ణమాచారి గారిని గైడ్ చేశారు. ఆయన మహాగురువు. ఆయన ఎంతమందినో మరి ఎకరాల కృష్ణమాచారి గారు శిష్యులు వేదవ్యాస గారు ఎకరాల కృష్ణమాచారి గారి సిబ్లింగ్ లైన్ లో వారి ఆయన కూడా వేదవ్యాస గారు మాస్టర్ సివివి గారి గురించి పుస్తకం రాయడం జరిగింది మై డియర్ ఫ్రెండ్స్. మొత్తం వాళ్ళ శిష్యుల యొక్క ఆయన అసలు యోగం అంటే ఏంటి, మాస్టర్ అని ఎందుకు అంటారు, మాస్టర్ అంటే అర్థం ఏంటి, మాస్టరీ ఎలా సాధించుకోవాలి, ఎందుకని ఆ ఇంగ్లీష్ పదాలతో ఇది పెట్టారు, ఆ సివివి గారి జీవితంలో చేసిన అద్భుతాలు అవన్నీ కూడా వేదవ్యాస గారు చక్కగా రచించడం జరిగింది. వేదవ్యాస గారి యూట్యూబ్ లో కూడా వేదవ్యాస గారివి చాలా ఉన్నాయండి. అవన్నీ వినడం ద్వారా కూడా మనకి చాలా విషయాలు సివివి గారి గురించి తెలుస్తాయి. ఆ మహానుభావుడు గురించి ఆ మహానుభావురాల గురించి తెలుసుకోవాల్సిన విషయాలు ఎన్నెన్నో ఉన్నాయన్నమాట. మరి గోదావరి జిల్లాల్లో బాగా ప్రసిద్ధి చెందిన ఆయన ఎవరంటే వేటూరి ప్రభాకర శాస్త్రి గారు. వేటూరి ప్రభాకర శాస్త్రి గారు అంటే చాలా మందికి తెలుసు. ఆయన కూడా సివివి గారి డైరెక్ట్ శిష్యులు అనమాట ఆయన. ఆయన మద్రాసులో లైబ్రరీలో పనిచేసే సమయంలో బాగా అనారోగ్యం పాలైనప్పుడు అనేక ప్రయత్నించి ఇంకా పని చేయక చాలా ఇబ్బంది పడే సమయంలో ఆయనకి కుంభకోణం వెళ్లి సివివి గారిని కలవండి అని చెప్పి ఒకళ్ళు చెప్పడంతో ఆయన సివివి గారి దగ్గరికి వెళ్ళారనమాట. ప్రభాకర్ శాస్త్రి గారు వెళ్ళినప్పుడు సివివి గారు ఆయన చేత ప్రేయర్ చేయించి శుభ్రంగా అంగో అక్కడ చాప ఉంది కదా ప్రేయర్ చేసి ఆ చాప మీద పడుకో అన్నారు. ఆయన పడుకున్నారు. ఆ నిద్ర లేచేసరికి సగం తగ్గిపోయింది. అలాగ 3 రోజుల్లో మొత్తం ఆయన ఆరోగ్యం అంతా కూడా సరైపోయింది. చక్కగా రకరకాల వంటలు వెంకయ్యమ్మ గారు ఆయనకి ఆవు పెట్టిన పులిహార అంతకు ముందు ఏదన్నా తింటే చాలు ఆయనకి ఏదోటి వచ్చేసేది అనమాట. అన్ని తిని హాయిగా అరాయించుకుని అంత అద్భుతంగా ఆయన అనుభవాన్ని పొందారనమాట అక్కడ. పొందిన తర్వాత సివివి గారితో నేను ఇక్కడే ఉండి మీకు సేవ చేస్తాను స్వామి అని అడిగినప్పుడు సివివి గారు లేదు, ఎవరి జీవితం ఆగకూడదు, మీరు వెళ్ళండి, మీ ఊరు వెళ్ళండి, మీ పనులు చేసుకుంటూ ఉండండి, చేసుకుంటూనే యోగ సాధన కూడా జరుగుతుంది, మీరు వెళ్ళాక చూస్తారు కదా ఎలా జరుగుతుందో అని చెప్పి పంపించారు. అక్కడ ఆయన పని చేసేటప్పుడు పనిలో పని ఏమాత్రం
విరామం జరిగినా సరే వెంటనే ఆయన యోగంలోకి వెళ్ళిపోయి ఆ యోగం జరిగేలాగా ఆయన నన్ను మటుకు తలుచుకుంటూ ఉండు అని చెప్పేసి సివివి గారు ఏం చెప్తారంటే పొద్దున్న 6 గంటలకి సాయంత్రం 6 గంటలకి ఒక్క హాఫ్ అన్ అవర్ ఆ సివివి గారి ప్రేయర్ చేయాలి. చేసి ప్రేయర్ అంటే ఏం కాదండి, మాస్టర్ సివివి నమస్కారం, మాస్టర్ సివివి నమస్కారం, మాస్టర్ సివివి నమస్కారం అని 3 సార్లు అనుకుని ఆ ధ్యానంలోకి వెళ్ళిపోతే చాలు. నేను దగ్గరుండి వాళ్ళని గైడ్ చేస్తాను. ముందు నుంచి ఆయన అదే చెప్తారనమాట. అలాగే వేటూరి ప్రభాకర శాస్త్రి గారు చేసినప్పుడు ఆయన అద్భుతమైన యోగ సాధన ఆయనకి జరిగిందనమాట. అంతేకాదు ఆయన ఎంతో మందికి వేటూరి ప్రభాకర శాస్త్రి గారు బాగు చేశారు. ఒకసారి ఏదో బండెక్కేసి మొత్తం ఎముకలన్నీ నుజ్జైపోయిన పిల్లోడు వచ్చాడు. ఆయన అప్పటికప్పుడు ఏమి మందు కూడా కాదు, ప్రేయర్ ఇచ్చి జస్ట్ ఆహారం పెట్టి వాళ్ళకి మొత్తం ఎముకలన్నీ టక్ 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 అని సౌండ్ అయ్యి మరి మళ్ళీ మొత్తం అన్ని అతుక్కుపోతాయి అనమాట. అలాగే ఒకసారి పాము కరిచి మొత్తం విషం అంతా ఎక్కేసిన తర్వాత కూడా జస్ట్ పాలిచ్చి ఆ విషాన్ని అంతటినీ కూడా దిగిపోయేలా చేస్తారు వేటూరి ప్రభాకర్ శాస్త్రి గారు. అంటే ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్ కి మనకున్న సమయంలో చెప్పాను. ఎంతో మంది శిష్యులు, ఎంతో మంది మహానుభావులు, మళ్ళీ వాళ్ళ ఎన్నో మిరకిల్స్ అంతా వాళ్ళ పరిశోధన ఇదంతా కూడా ఒక గొప్ప మహాశాస్త్రం, మహాపరిశోధన, ఆధ్యాత్మిక శాస్త్రవేత్త అని చెప్పొచ్చు అనమాట అండి. ఆ స్పిరిచువాలిటీని సింప్లిఫై చేసి అందరికీ అందే అందని ద్రాక్షలా కాకుండా అందే ద్రాక్షలాగా చేసి ఉన్న పులుపును కూడా తీసేసి ఆ ద్రాక్షను కూడా తీయగా చేసి మనకు అందించిన మహానుభావులు మాస్టర్ సివివి గారు. మనం అనుభవిస్తున్న ఇప్పటి ఈ చైతన్య స్థితులు అందరికీ విరివిగా ఇది వరకు గురువు అంటే తెలిసేది కాదు, ధ్యానం అంటే తెలిసేది కాదు, మాస్టర్ ట్రావెల్ అంటే తెలిసేది కాదు. ఇప్పుడు ప్రతి జ్ఞానము మన చేతి వేళ్ల కింద జ్ఞానం ఉందంటే ఎవరు ఏం కావాలంటే అవన్నీ కూడా గూగుల్ చేసి ఆ ఏఐలోకి వెళ్ళి తెలుసుకోగలుగుతున్నామంటే ఆ టెక్నాలజీ రావడానికి కారణమైన ఆయన, ఆ టెక్నాలజీ వచ్చేలాగా మానవ చైతన్యం వికసించేలాగా ఎనర్జీ డైనమిక్స్ ని మార్చి ఈ రోజు మనం అనుభవించే ఈ అద్భుతమైన వికాసానికి కారణమైన ఆయన మాస్టర్ సివివి గారు, వెంకమాంబ గారు. మరి వాళ్ళిద్దరికీ శిరస్సు వంచి కృతజ్ఞతలు చెప్పుకుంటూ మన అద్భుతమైన ఆ సేవకు గాను వాళ్ళని మన హృదయాల్లో నిలుపుకుంటూ ఈ రోజుకి సెలవు తీసుకుందాము. మరి మరొక రోజు మరొక అద్భుతమైన గురువు గారితో మళ్ళీ కలుసుకుందాం మై డియర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.